కమలంలో కుర్చీపోరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ. రేసులో ఈటెల రామచందర్రావు. ఎత్తులకు పై ఎత్తుల్లో ఆశావాహులు. ముఖ్య నేతల మధ్య సయోధ్య లేమి. ఆచితూచి జాతీయ నాయకత్వం కొత్త ఇన్ఛార్జి పైన సందిగ్ధం. కమలంలో కుర్చీపోరు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ బీజేపీ పార్టీలో చాలా తీవ్రమైన పోటీ ఉన్నది. నిజానికి కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీని విడిచి వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చేయని ప్రయత్నం లేదు. ఆయన అదృష్టవశాత్తు మొన్న గెలిచిండు. కాకపోతే ఈటెల రాజేందర్ని వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి కాబట్టి ఈటెల రాజేందర్ని అధ్యక్షుడిగా చేయకపోవచ్చు. అయితే ఈటెల రాజేందర్ని అధ్యక్షుడిగా చేయడానికి మరో వ్యూహం గనక, మరో కోణం గనక తీసుకుంటే అవకాశం ఉంటుంది. ఏంటిది? ఆయన బీసీ నేత. ఇక్కడ ఉన్న బీసీలు బీజేపీ వైపు టర్న్ కావాలనే ఒక ఆలోచన గనక బీజేపీ పార్టీ చేస్తే ఈటెల రాజేందర్కి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈటెల రాజేందర్కి సంబంధించి గతాన్ని గనక పరిశీలన చేస్తే ఆయన వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి, మతతత్వం లేని వ్యక్తి, మత చిచ్చు పెట్టని వ్యక్తి. బీజేపీ అనేది కేవలం మతం అనే ఆధారం చేసుకొని మత చిచ్చు పెడుతూ అధికారంలోకి రావడం, మతాన్ని ఉసిగొలుపుతూ పార్టీని విస్తరించడం అనేది బీజేపీకి ఉన్న ముఖ్యమైన లక్షణం. కాబట్టి ఆ విషయంలో చూస్తే ఈటెల రాజేందర్కి అది దక్కకపోవచ్చు. ఒకవేళ బీసీల కోణంలో చూస్తే కనుక పైగా తెలంగాణలో అత్యధికమైన కులం ఇది, ఎక్కువ మంది ఉన్న కులం ఇది. ముదిరాజు కులస్తులు ఇక్కడ ఎక్కువ ఉంటారు, పెద్ద కులం. కాబట్టి ఈ పెద్ద కులం నుండి ఈటెల రాజేందర్ని కనుక అధ్యక్షుడిని చేస్తే కొంత మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇక రామచంద్రరావు అంటే ఆయన పేర్లోనే రావు ఉన్నది కాబట్టి మరి ఈయన విలమ సామాజిక వర్గం కావచ్చు. ఇక పక్తు హిందుత్వ భావజాలం ఉంటే ఆయనకు పోవచ్చు. ఇటు ఈయన కూడా రఘునందన్ రావు గారు కూడా రేసులో ఉన్నారు. అటు ధర్మపురి అరవింద్ గారు కూడా తన వంతు ప్రయత్నాలు ఆయన చేస్తాడు. ఇక గతంలో అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ఆయన కూడా మళ్ళా కావాలని ఆయన ఉన్నాడు. ఇంకొక బీసీలకు సంబంధించి బీసీ కమిషన్ అధ్యక్షుడిగా చేసిన ఆయన పేరు ఏం పేరు ఉంటుంది, ఆయన కూడా ఉన్నాడు రేసులో. ఇట్లా బీజేపీకి సంబంధించి అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ ఉన్నది. కాకపోతే ఏ పార్టీ కూడా బీసీల చేతిలో పార్టీలను పెట్టదు. బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు. ఈ సోయి బీసీలకు ఎస్సీలకు వస్తే మీరు పార్టీలు పెట్టుకొని మీరు ముఖ్యమంత్రులు కావడానికి ప్రయత్నాలు చేయాలి తప్పించి ఇతర ఆధిపత్య కులాల దగ్గర మీరు చేయి జాచి మోకాళ్ళ దగ్గర ఉండి అడుక్కునే స్థితిలోనే ఉంటారు. ముందు పార్టీలు పెట్టడం నేర్చుకోండి, పవర్ కోసం కొట్టడం నేర్చుకోండి.